హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లోనే 100% ప్యూర్ అలోవెరా జెల్ ఎలా తయారు చేసుకోవాలో చాలా ఈజీగా తెలుసుకుందాం. మార్కెట్లో దొరికే చాలా అలోవెరా జెల్స్లో కలర్స్, ఫ్రాగ్రెన్స్, ప్రిజర్వేటివ్స్ లాంటివి ఉంటాయి. కానీ ఇంట్లో మనమే తయారు చేసుకుంటే పూర్తిగా న్యాచురల్గా ఉంటుంది. ఇది స్కిన్ కేర్, హెయిర్ కేర్ కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూద్దాం. ముందుగా మంచి లావుగా ఉన్న అలోవెరా ఆకులను తీసుకోండి. ఆకులను కట్ చేసిన తర్వాత వెంటనే ఉపయోగించకండి. ముందు దాన్ని నిలువుగా ఒక గ్లాస్లో లేదా బౌల్లో 20-30 నిమిషాలు ఉంచండి. అలా ఉంచితే అందులో ఉండే పసుపు రంగు లిక్విడ్ బయటకి వస్తుంది. దీనినే అలోయిన్ అంటారు. ఇది చర్మానికి ఇరిటేషన్ కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని పూర్తిగా బయటకు వెళ్ళేలా చేయడం మంచిది. తర్వాత ఆకులను మంచినీటితో 2-3 సార్లు శుభ్రంగా కడగండి. ఇప్పుడు ఆకుకు 2 వైపున ఉండే ముళ్ళను కత్తితో తీసేయండి. తర్వాత పైన ఉండే తొక్కను నెమ్మదిగా తొలగించండి. ఇప్పుడు మనకు లోపల ఉండే ప్యూర్ అలోవెరా జెల్ కనిపిస్తుంది. ఒక స్పూన్ లేదా నైఫ్తో జెల్ను తీసుకుని ఒక బౌల్ లేదా ప్లేట్లో వేసుకోండి. జెల్ తీసేటప్పుడు ఆకుపచ్చ తొక్క భాగం కలవకుండా జాగ్రత్త పడండి. ఇప్పుడు తీసుకున్న జెల్ను మరోసారి మంచినీటితో 2-3 సార్లు కడిగితే మరింత క్లీన్గా ఉంటుంది. ఆ తర్వాత ఈ జెల్ను ఒక మిక్సీ జార్లో వేసి 20-30 సెకండ్లు మాత్రమే బ్లెండ్ చేయండి. ఎక్కువసేపు బ్లెండ్ చేస్తే జెల్ చాలా పలచగా మారుతుంది. కాబట్టి కొద్దిసేపు బ్లెండ్ చేస్తే సరిపోతుంది. బ్లెండ్ చేసిన వెంటనే మనకు స్మూత్గా ఉండే ప్యూర్ అలోవెరా జెల్ రెడీ అవుతుంది. నేను ఇక్కడ ఒక కాటన్ క్లాత్లో ఫిల్టర్ చేసుకుంటున్నానండి. మీరు కావాల్సి ఉంటే స్ట్రైనర్తో కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఈ జెల్ని ఒక గాజు బాటిల్లో లేదా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ప్రిజర్వేటివ్స్ లేకుండా చేసిన ఈ జెల్ ఫ్రిడ్జ్లో 1 వారం నుంచి 10 రోజుల వరకు బాగానే ఉంటుంది. స్కిన్ కేర్ కోసం అయితే ముఖం బాగా కడిగిన తర్వాత కొద్దిగా జెల్ తీసుకొని ముఖానికి అప్లై చేసి మెల్లగా మసాజ్ చేసుకోవచ్చు. ముఖం ఫ్రెష్గా ఉంటుంది, గ్లోగా కూడా ఉంటుందండి. హెయిర్ కేర్ కోసం అయితే తలస్నానం చేసే ముందు జుట్టు కుదుళ్లకు మరియు జుట్టుకు అలోవెరా జెల్ రాసి 30 నిమిషాలు ఉంచి తలస్నానం చేస్తే జుట్టు సాఫ్ట్గా, కూల్గా అనిపిస్తుంది. హెయిర్ గ్రోత్కు కూడా చాలా హెల్ప్ అవుతుందండి. ఈ ప్యూర్ అలోవెరా జెల్లో మీరు కోకోనట్ ఆయిల్ అయినా, విటమిన్ సి క్యాప్సూల్స్ అయినా యాడ్ చేసి బాగా మిక్స్ చేసి బాడీ మసాజ్ కూడా చేసుకొని తర్వాత స్నానం చేయొచ్చండి. ఇంకా చేతుళ్ళు, కాళ్ళు లేదా ఎండలో తిరిగి చర్మం పొడిగా అనిపించినప్పుడు కూడా ఈ జెల్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం అలోవెరా జెల్ యూజ్ చేస్తుంటే ఫస్ట్ చేతి మీద కొద్దిగా రాసి గమనించండి. ఎలాంటి ఇరిటేషన్ లేదు అంటే మాత్రమే ఫేస్కు అప్లై చేయొచ్చు. ఇక ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.